భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 13/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష ఏకాదశి శుక్రవారం. ఏకాదశి మధ్యాహ్నం 1:44 వరకు, నక్షత్రం మూలా నక్షత్రం మధ్యాహ్నం 3:52 వరకు, వర్జం మధ్యాహ్నం 2:06 3:52 వరకు, రాత్రి వర్జం 2:19 నుండి 4:04 వరకు, దుర్ముహూర్తాల ఉదయం 8:49 నుండి 9:35 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:37 నుండి 1:22 వరకు, సూర్యోదయం 6:33, సూర్యాస్తమయం 5:56, అమృత గడియలు ఉదయం 8:49 నుండి 10:35 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు కూడా రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం, వజ్రయోగం తెల్లవారుజామున 3:22, బాలు మధ్యాహ్నం 1:44, కౌలవ రాత్రి 2:34. శుక్రమూఢమి త్యాగమైంది, దానివల్ల మూఢం పూర్తవుతుంది. 19, 20 తేదీల నుండి మనకి ఈ మాఘమాసంలో ముహూర్తాలు ప్రారంభమవుతాయి. అలాగే ధనిష్ట నక్షత్ర అర్క కుంభ సంక్రమణ పుణ్యకాల సమయే ప్రాతకాలంలో ఉదయం 7:54 ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో అర్క సూర్యుడు కుంభరాశిలో కుంభ సంక్రమణం జరుగుతుంది. అలాగే దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి, స్త్రీ మూలకంగా లాభాలు, దేవాలయ దర్శనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి వివాహాది ప్రయత్న లాభాలు, విందు వినోదాలు ఉన్నాయి. మిథున రాశి వారి వ్యాపార మూలిక ధనయోగం, వివాహాది శుభ ప్రయత్న అనుకూలతలు. కర్కాటక రాశి స్త్రీ మూలకంగా వివాదాలకు దూరంగా ఉండాలి. దైవ ఆరాధన లేదా దేవాలయ దర్శనాలు మీకు మేలు చేసే అవకాశం ఉంది. సింహరాశి వారి వాహన యోగం, మళ్ళీ రాణి బాకీలు కూడా వసూలవడం, ధనం చేతికి అందే అవకాశం. కన్యారాశి వివాహాది లాభాలు, శుభమూలికంగా ధన వ్యయము. తులారాశి వారికి నూతన గృహ వాహన లాభాలు, వస్త్ర లాభాలు. వృశ్చిక రాశి వారు రుణములు తీరుట, మానసిక అశాంతి లేదా రుణములు చేయుట కూడా జరిగే అవకాశం ఉంది. ధనుసు రాశి నూతనమైన వస్త్ర ప్రాప్తి, విహారయాత్రలు, వినోదాలతో కూడా ఉండే అవకాశం ఉంది. మకర రాశి వారికి చేసే పనిలో మార్పులు, గుర్తింపు, అధికార ప్రాప్తి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి ఎంత ధనాదాయం వచ్చినను ఏదో రకంగా ఖర్చులయ్యే అవకాశం ఉంది. మీనరాశి వారి కోపం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని అవకాశాలు కూడా జారిపోయే అవకాశాలన్న విచారం. ఈరోజే ఏకాదశి, మాఘ బహుళ ఏకాదశి. ఏకాదశి శుక్రవారం కావడం, ఏకాదశి ఉపవాసం, శ్రీమన్నారాయణ తులసి దళాలతో విశేష పుష్ప పత్రాదులతో అర్చించడం వల్ల, ఏకాదశి ఉపవసించడం వల్ల మాఘమాసంలో వచ్చే 2వ ఏకాదశి కాబట్టి విశేషమైన శక్తివంతమైన ఏకాదశిగానే చెప్పబడింది. ఇది ఉపవాసాన్ని ఉపా ప్లస్ వాస ఉపవాస, భగవంతుడు దగ్గరగా ఉండడం దేవాలయం దగ్గరగా ఉండమని కాదు, భగవంతుని స్మరించడం, ఆరాధించడం, పూజించడం, భగవత్ కైంకర్యంలో పాల్గొనడం, భగవత్ కథలు వినడం, చదవడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏకాదశి రోజు నిరంతరం కూడా భగవత్ సంబంధితమైన కార్యక్రమాల్లో ఉండడం వల్ల విశేషమైన శక్తి కలుగుతుంది అని చెప్పారు. ఈరోజు ఏకాదశి శుక్రవారం కూడా అన్ని కార్యాలకి చాలా అనుకూలం.